ఆడంగి లేదవలు నన్నే దమ్ముందన్నోడు రమ్మను ఛాలెంజ్ పిలిచారు వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అడ్డగించి ఇప్పుడు ఎంత అవుతుంది టైం 12 అవుతుంది. ఎండకి మీరు తడిచిపోయినా నేను తడిచిపోయినా మమ్మల్ని ఎమ్మెల్యేలు రమ్మంటే వస్తాం ఇంటికాడికి, ఏమి ఇబ్బందిలే తీసుకొని వస్తాం. మీరు చూసుకో సరిపోయిందా. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు కాబట్టి 151 సీట్లు ఉంటే మధ్యలో 5 ఎగిరిపోయినాయి, 11 నిలబడ్డాయి. ఆ 11 కూడా వెంకటేశ్వరుని యొక్క నామాలు ఇచ్చాడు. ఆడంగి లేదవలు దమ్ముందన్నోడు రమ్మను ప్రూవ్ చేస్తాము. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. ఆ పేరు అసలు ఎట్ట పెట్టారు నీకు? ఆ నోరేంది? మార్చేసుకో తల్లి, ఆ పేరు మార్చేసుకున్నా. కక్షపూరితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్బంధిస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు మేడం? ఈరోజు ఎంత దురదృష్టకరం అంటే వచ్చిందయ్యా వయ్యారి వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతిని ఒక్కరోజు ప్రశ్నించకపోయాను. జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా సూటిగా అడుగుతున్నాను, సనాతన ధర్మం అంటున్నారు. అధికారంలో వచ్చిన రోజు నుంచి కంటిన్యూస్ గా ఈ తిరుమల అప్రతిష్ట పాలు చేస్తున్నది నిజం కాదా? ఏం మహారాణి జటాపటారాని చెప్పులేసుకొని క్యూ లైన్లలో వస్తారు. పోయేది పవిత్రమైన గుళ్ళెకు. అందరు భక్తులు చెప్పులు ఇడిచిపోతే ఈ మొనగాడు చెప్పులేసుకొని పోతాడు. ఆఖరికి అందరు తిట్టే వరకల్లా ఇడిచిండిగో గుడి దగ్గర.